అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతూ ఈరోజు ఈ వీరన్నపాలెం విలేజ్లో కడు పేదవాడు కౌలు రైతు ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుకి ఆయన వేసిన పంట అమ్ముకోలేక, కౌలుకు తీసుకొని కట్టలేక, కూలీలకు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోవటానికి కారణమయ్యాడంటే పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడానికి ఎక్కడా సంకోచిస్తలా. 5 ఎకరాలు పొగాకేస్తే ఆ పొగాకి ధర లేకపోతే పెట్టుబడి వ్యయం కానీ, కౌలు కానీ, కూలి రేట్లు కానీ పెరగటం వలన అప్పులు తీర్చలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వం స్పందించకపోవటం వలన, ప్రభుత్వం అవగాహన లేకపోకుండా పరిపాలన చేయటం వల్ల ఆయన చనిపోవటానికి కారణమయ్యారు. నాట్ ఓన్లీ పొగాకు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయం చేసుకునే రైతు పూర్తిగా మునిగిపోయాడు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగలాగా, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఇంతగా పండుగలాగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగారి ఆలోచనతోనే పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో పొగాకు క్వింటాల్ దరిదాపు 18,000 అమ్మినాయి. 14,000 నుంచి 18,000, 20,000 కూడా కొన్నారు. అడుగైతే 6 నుంచి 10,000 దాకా కొన్నారు. ఈరోజు కొనే నాదుడు లేడు. ఈరోజు 4,000 కూడా కొనటానికి ఎవరో ముందుకు రావటంలా. పండించిన పంట తగలేసుకుంటున్నారు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఎందుకు కాన్సన్ట్రేటివ్గా లేదు? ఈరోజు ఒక్క పత్తే కాదు, మొన్న మిర్చి జరిగింది. మిర్చి రైతు కూడా అలో లక్షణ అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మార్కెట్ యార్డ్ గుంటూరు వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. లేదు 11,000 చిల్లరకు మేము కొంటాము, కొనిపిస్తాము, మద్దతు ధరను ప్రకటించాడు. ఈ రోజుకి మిర్చి రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. పొగాకు రైతులు ఎంత దారుణం అంటే దళారుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నారు. ప్రభుత్వం పంటేసేటప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఎంత పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణం వేస్తున్నారు, ఎంత దిగుబడి వస్తుంది, ఏ రేటు కొనాలి, ఎంత మద్దతు ధర. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం మద్దతు ప్రకటించాడు. 20,000, 25,000 రైతులు అమ్ముకున్నారు, సుభిక్షంగా ఉన్నారు. పొగాకు రైతు అయితే బ్రహ్మాండంగా, అందుకే ఎక్కువగా వేయాలని కూలి చేసుకునేవాళ్ళు, చిన్న కూలీలు కూడా కౌలుకి వేసుకునేటువంటి పరిస్థితి. బీసీ మైనార్టీలోను పేద కుటుంబాల్లో, రైతు కుటుంబాల్లో వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు నలిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ ఈ నియోజకవర్గంలో జరిగితే సంబంధిత డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి కన్నెత్తి కూడా చూడకుండా పోయాడంటే మీరు ఎంత వైరాగ్యంతో ఉన్నారో అర్థమవుతూ ఉంది. చంద్రబాబు ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ఎందుకు అవగాహన లేకున్నారు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పొగాకు రైతులే వచ్చి మా నాయకుడిని అయ్యా పొగాకేసాము, మద్దతు ధర లేదని చెప్తే కంపెనీల వాళ్ళని మీ వ్యవహారం తేలుస్తా, మీరు కొనపోతే నేను కొంటా అని చెప్పి 2,000 కోట్లు వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి పొగాకు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గమనించలేదని అడుగుతా ఉన్నా. తక్షణమే కంపెనీ వాళ్ళతో కొనిపిస్తారా? ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ప్రత్యేకమైన నిధి అలాట్ చేస్తుందా? ఇన్ని మాటలు చెప్తాడు, ఇన్ని తీటి మాటలు చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండని చెప్తాడు, ప్రజలను మోసం చేసి అందరికి ఎక్కాడు. నీకు ఎందుకు గుర్తుకు రావట్లా రైతుల ఆత్మహత్యలు? ఈరోజు ఆ పిల్లల తల్లులు ఏడుస్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఇలాగ ఎన్ని కుటుంబాలు, ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాం, ఇంకొక ఎస్సీ కుటుంబం. ఈ పరిస్థితి రాష్ట్రంలో దాపరించడానికి ఈ చేతగాని ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.